కర్నూలు జిల్లా ఎమ్మెగనూరులో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతిని టీడీపీ పార్టీ శ్రేణులు ఘనంగా జరుపుకున్నారు। ఈ సందర్భంగా టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ బివి జయనాగేశ్వర్ రెడ్డి మాట్లాడారు। జై భీమ్ జై భీమ్ జై భీమ్। ఈ రోజు మహానుభావుడు కారణ జన్ముడైనటువంటి ఒక మేధావి వర్గానికి సంబంధించినటువంటి రాజ్యాంగ నిర్మాణ నేత డాక్టర్ అంబేద్కర్ గారి యొక్క పుట్టినరోజు। వందల సంవత్సరాలైనా కూడా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మనందరూ కూడా ఈ రాజ్యాంగం మీద ఉన్నటువంటి గౌరవం కానీ ప్రజాస్వామ్యబద్ధంగా ఏదైతే ఓటు కానీ అదే రకంగా మన మొత్తం వ్యవస్థని కూడా రచించినటువంటి అపర మేధావి అంబేద్కర్ గారి యొక్క పుట్టినరోజులు జరుపుకోవడం మనందరం అదృష్టంగా భావిస్తున్నాం। వారి ఆశయాలు ఈ దేశంలో ఎక్కడికి పోయినా భారతదేశం అతిపెద్ద రాజ్యాంగం, ప్రపంచంలో పోయినప్పుడు ఎక్కడికి పోయినా కూడా ఈరోజు ఇంత పెద్ద దేశం, ఇన్ని కోట్ల మంది, వందల కోట్ల మంది ఉన్నటువంటి ఈ దేశంలో ఒక కాన్స్టిట్యూషన్ అనేది ఫామ్ చేయడం, అదే రకంగా ఇంత గొప్ప కార్యక్రమాలు ఒక పద్ధతి, ఒక ప్రణాళికాబద్ధంగా నిర్వహించేటువంటి దానికి ఆజ్యం పోసినటువంటి మహానుభావుడుగా ఈరోజు మనందరూ కూడా వారిని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది। మరి మీరు చూస్తే కులం అనేది పుట్టిన తర్వాత, ఎవరైతే జన్మించిన తర్వాత తెలిసేటువంటి అంశం, అందరూ కూడా భగవంతుడి ఆశీర్వాదంతో మనమందరం పుడతాం। అదే రకంగా ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూస్తే కుల వివక్షకు గురై గతంలో ఉన్నటువంటి అనేక రుగ్మతలని, ఈ సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలన్నీ కూడా ఈ కుల వివక్షతో ఆ రోజు ఈ మహానుభావులు చిన్నప్పటి నుంచి పడినటువంటి బాధలన్నీ కూడా, వారు వ్యక్తిగతంగా పడిన అవమానాలు కానీ ఇవన్నీ గ్రహించుకొని ఎలా ఉండాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి